ప్రజల భద్రతే లక్ష్యంగా ఆనందంతో పాటు అవగాహనను మిళితం చేస్తూ ఖైరతాబాద్లో సంక్రాంతి పతంగుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ మైదానంలో జరిగిన ఈ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. ఆకర్షణీయమైన అలంకరణలు, ఉత్సాహభరితమైన వాతావరణంతో పండుగకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వయంగా పతంగులు ఎగురవేస్తూ పండుగ ఉత్సాహంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఠాకూర్, ట్రాఫిక్ సిఐ మధుసూదన్, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానికులు వేడుకలను ఉల్లాసంగా ఆస్వాదించారు. రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న సికింద్రాబాద్ చరిత్రను, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తామంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. గురువారం కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్ ఆనవాళ్లు తుడిచేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బచావో సికింద్రాబాద్ పేరిట ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిర్వహించే శాంతి ర్యాలీ పోస్టర్ను తలసాని ఆవిష్కరించారు. శాంతి ర్యాలీలో ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ బచావో అనేటువంటి కార్యక్రమాన్ని, మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి సికింద్రాబాద్ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఈ ప్రభుత్వం దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తుంది. కాబట్టి దానికి నిరసనగా తిరిగి 220 సంవత్సరాల చరిత్ర సికింద్రాబాద్. ట్యాంక్ బోర్డ్ నుంచి అటువైపు హైదరాబాద్, ఇటువైపు సికింద్రాబాదు కంటోన్మెంటు, బోయిన్పల్లి, బొల్లారం కానివ్వండి, అదేవిధంగా అల్వాల్ ప్రాంతాలు కానివ్వండి, మేమందరం సికింద్రాబాద్ బిడ్డలుగా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. మా తాతలు, ముత్తాతలు, పూర్వీకులందరూ కూడా సికింద్రాబాద్ చరిత్రని దేశవ్యాప్తంగా, రాష్ట్రపతి గారు వస్తే వారి నిర్ణయం ఇక్కడనే ఉంది. రైల్వే జీఎం గారు, రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్, నిజాంగంజ్ మోటా మార్కెట్, బోయిన్పల్లి మోలా మార్కెట్, పెరేడ్ గ్రౌండ్ కానీ, ఆర్ట్స్ కాలేజ్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా మహబూబ్ కాలేజ్. అంటే ఈ భూమితోని, మట్టితోని మాకందరికీ సంబంధాలు ఉన్నాయి. మా తల్లిదండ్రుల పేరు మారుస్తామంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు, నేను సికింద్రాబాద్ జోలికే పోలేదని. ఇక్కడ ఏదైతే కంటోన్మెంట్ ఆఫీస్ ఉందో దాని పక్కన నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ని మల్కాజిగిరికి ఇచ్చేసి, బేగంపేట్ పోలీస్ స్టేషన్ మల్కాజిగిరి, మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ మల్కాజిగిరి, ఇట్లా అన్ని పోలీస్ స్టేషన్లలో. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పురాణాపూల్ దుర్గామాత ఆలయాన్ని సందర్శించారు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ, ఇది తెలంగాణలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులని, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఆలయ కమిటీ సభ్యులను కలిసిన ఆయన ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ హిందువుల పక్షాన నిలబడి పోరాడుతుందని ప్రకటించారు. హిందూ మనోభావాలని దెబ్బతీసేటువంటి ప్రయత్నం కొంతమంది వ్యక్తులు కొన్ని కారణంగా చేస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తులుగానే కొన్ని సంస్థలు మాత్రం దానికి వెనక ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే ఇదొక సంఘటన ఏదో అట్లా అయిందని కాదు. ఇంతకుముందు మొన్న కట్టమైసమ్మ దగ్గర మల్కాజ్గిరిలో అక్కడ మనం చూసాం ఏ విధంగా హిందూ మనోభావం దెబ్బతీసే రకంగా అక్కడ ఇద్దరు దుండగులు ప్రయత్నం చేశారు. దాని తర్వాత అక్కడ ఇంతకుముందు ముత్యాలమ్మ గుడి కానీ, కీసర్లో హనుమంతుడి గుడి దేవాలయం కానీ, ఇవన్నీ కూడా ఏదైతే హిందూ దేవాలయాలపైన దాడి కానీ, హిందూ ఒక మనోభావాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఇది పథకం ప్రకారం జరుగుతూ ఉన్నది.
దీని వెనక కొన్ని సంఘటనలు కొన్ని కొత్త వ్యక్తులు ఉంటారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఈ సంఘటనల్ని తప్పకుండా పోలీసులు విచారించాలి, ఆ వ్యక్తుల్ని వాళ్ళని తప్పకుండా దోషుల్ని శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందువులు సురక్షితంగా లేరు, అభద్రతా భావంతో ఈరోజు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయానే ముస్లిమే కాంగ్రెసే ముస్లిం అనేటటువంటి వ్యాఖ్యలు చేసి హిందూస్లో అభద్రతా భావాన్ని ఈరోజు వారు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అనేది కూడా భావన హిందువుల్లో కలుగుతా ఉంది. గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మరియు ఇతర నాయకులతో కలిసి పురాణాపూల్ దుర్గామాత ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్శన దుండగుల దాడి తర్వాత జరిగింది. రాజాసింగ్ ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దురదృష్టం ఏంటంటే ప్రత్యేకంగా హిందూ గుళ్ళే టార్గెట్ అవుతున్నాయి. ఒక 10 days ముందు మనం కట్టమైసమ్మ ఇష్యూ కూడా మనం చూడొచ్చు. ఇంకా ఓల్డ్ సిటీలో ఒక గుడి పైన గుడ్లు వేసినారు, అది ఇష్యూ కూడా మనం చూడొచ్చు. దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్పెషల్గా హిందూ గుళ్ళే టార్గెట్ అవుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, అది యాదొస్తుంది. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఆడే ఒక బొమ్మగా తయారైపోయినారు. కట్టమైసమ్మ టెంపుల్ పైన దాడి జరిగితే కూడా ఒక స్టేట్మెంట్ కాంగ్రెస్ వాళ్ళది లేదు. ఇవాళ పురాణాపూల్ టెంపుల్ కిందనే బ్యానర్ చిప్పనికి గుడి పలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా లేదు. మా టెంపుల్ డ్యామేజ్ అవుతున్నాయి, కానీ అరెస్ట్ ఎవరైతున్నారు? మా హిందువులే అరెస్ట్ అవుతున్నారు. దాదాపు పొద్దున్నుంచి ఇప్పటి వరకు 100 హిందువులని అరెస్ట్ చేసి ఇన్లీగల్గా పోలీస్ స్టేషన్ లోపల పెట్టినారు. ఎందుకు పెడుతున్నారు ఇవాళ మేము అడుగుతున్నాము. హిందూ గుళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి, హిందువులకి పైన రాలేస్తున్నారు, కానీ అరెస్టింగ్ ఎవరు? హిందువులే. నిన్న నైటు ఇక్కడ లోకల్ ఎంఐఎంఓలు కలిసి హిందువుల పైన దాడి చేసినారు, రాలేసినారు. వాళ్ళకి అరెస్ట్ చేసినారా? లేదు. హైదరాబాద్ పాతబస్తీలోని పురాణాపూల్ ప్రాంతంలో నిన్న చోటు చేసుకున్న అల్లర్లు, ఉద్రిక్తత నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పురాణాపూల్ దర్వాజా వద్దకు చేరుకున్న ఆయన అక్కడి పరిస్థితులపై పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పికెటింగ్తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. పరిస్థితిని పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవటానికి అడ్డదారి తొక్కిన ఓ దంపతుల బాగోతం బట్టబయలైంది. సోషల్ మీడియా వేదికగా అమాయక పురుషులకు వలవేసి ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్న భార్యాభర్తలను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు 10 ఏళ్లుగా కరీంనగర్లోని ఆరేపల్లిలో నివాసముంటున్నారు. భర్త మార్బుల్ ఇంటీరియర్ వ్యాపారం చేయగా భార్య యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో పాటు ఫ్లాట్ ఈఎంఐలు కట్టడం భారంగా మారింది. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరిద్దరూ కలిసి హనీ ట్రాప్ పథకం రచించారు. మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలా మంది యువకులు, వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని
తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అట్టి సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కారును కూడా కొనుక్కొని వికారాబాద్ పట్టణంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు. రంగురంగుల గాలిపటాలు ఆకాశాన్ని నింపగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిగుళ్లపల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ వికారాబాద్లో తొలిసారిగా నిర్వహించిన కైట్ ఫెస్టివల్కు అనూహ్యమైన స్పందన లభించిందని, భారీగా ప్రజలు తరలివచ్చారని తెలిపారు. సంక్రాంతి పండుగను గాలిపటాలు ఎగరేసి ఆనందంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు వికారాబాద్ పట్టణంలో పూట చిగుళ్లపల్లి గ్రౌండ్స్లో పూట కైట్ ఫెస్టివల్ అంటే పతంగుల పండుగ అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులామతాలకు అతీతంగా అందరు కూడా వికారాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఇంతవరకు కూడా వికారాబాద్లో ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా ఈ కైట్ ఫెస్టివల్ పెట్టలేదు. మేమందరం కూడా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో పూట మాదొక టీం హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యం ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో పూట ఈరోజు ఈ పతంగుల పండుగ కైట్స్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. దీనికి కూడా వికారాబాద్ ప్రజలందరూ కూడా అనూహ్య స్పందన ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి వారి యొక్క సంతోషాలను వ్యక్తపరుస్తూ పతంగులు ఎగరేస్తూ అందరితో కలిసిమెలిసి మంచిగా సంతోషంగా గడిపినారు. కాబట్టి ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే రైతులకు భోగి భాగ్యాలతో అందరూ కూడా పంటలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో అందరూ కూడా రైతులు ముఖ్యంగా సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. రైతే రాజు, రైతులే వెన్నెముక దేశానికి అనేది మనందరూ కూడా తెలుసు. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో అన్ని రకాలైనటువంటి కూరగాయలు మనం అందరూ కూడా తెలుసు కలగూర గంప అంటారు. అంటే ఈరోజు స్పెషల్ ఎందుకంటే సంక్రాంతి రోజే ఇవన్నీ వస్తాయి కాబట్టి దాన్ని స్పెషల్గా ఈరోజు వంటకాల్లో కూడా దాన్ని వాడతారు. కాబట్టి హైదరాబాద్లో మలక్పేట్ 5 స్టేషన్ నుంచి యాదగిరి థియేటర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ పై ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. సైదాబాద్ వై జంక్షన్ నుంచి ఐఎస్ సదన్ వెళ్లే మార్గంలో ఒకవైపు రోడ్డు క్లోజ్ చేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను ట్రాఫిక్ పోలీసులు సూచించారు. జనవరి 15 నుంచి నెల రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. అయితే ఈ మౌలిక సదుపాయాల నిర్మాణాలు జరిగేటప్పుడు ట్రాఫిక్పై ఆంక్షలు విధిస్తారనే విషయం తెలిసిందే. హైదరాబాద్లో తాజాగా మరో మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. మలక్పేట్ 5 స్టేషన్ నుంచి యాదగిరి థియేటర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతున్నందున ట్రాఫిక్ పై ఆంక్షలు విధించారు. ముందుగా ఈ సైదాబాద్ ఐఎస్ సదన్ రహదారి ఉపయోగించుకున్న ప్రజలందరికీ నా యొక్క నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కంప్యూటర్స్ సైదాబాద్ రహదారిని ఉపయోగిస్తున్న ఈ ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, ఈ రోజు నుంచి అనగా 15వ తారీఖు నుంచి ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తుంది. కాబట్టి సైదాబాద్ వై జంక్షన్ నుంచి మనకు ధోబిఘాట్ వరకు ఈ 1 వే క్లోజ్ చేయనది. అంటే మనకు నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి సైదాబాద్ వయా ఐఎస్ సదన్ చంపాపేట పోయేవారు నా యొక్క విజ్ఞప్తి, వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ సైదాబాద్ వై జంక్షన్ నుంచి ధోబిఘాట్ వరకు రోడ్డు క్లోజ్ చేసి స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తున్నది. అదేవిధంగా ఐఎస్ సదన్ నుంచి టువర్డ్స్ సైదాబాదు నల్గొండ ఎక్స్ రోడ్కు 1 వే ట్రాఫిక్ ఎలో చేయనవుతుంది. కాబట్టి ప్రజలు విజ్ఞప్తి చేయనిది ఏమనగా ఈ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ రూల్స్ కంటిన్యూ అవుతాయి. కాబట్టి
మీరందరూ కూడా మాకు సహకరించి ఆల్టర్నేటివ్ చూసుకొని ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చౌక్ కాకుండా ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువకుడు చంద్రకాంత్ మృతి కేసులో కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. మృతుడి తల్లి నానిగారి పద్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఫిర్యాదులో ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం చంద్రకాంత్ మరియు అమల ప్రేమ వివాహం చేసుకోగా వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపింది. ముఖ్యంగా ఇటీవల అమల తన కుమారుడితో తీవ్రంగా గొడవపడి కొట్టడంతో చంద్రకాంత్కు గాయాలు అయ్యి కుట్లు కూడా పడినట్లు ఆరోపించింది. పెళ్లి చేసుకొని ఒక 8 నెలలు అయింది. 8 నెలలు అయినాక భార్య భర్తల మధ్య ఏమైందో తెలియదు. ఆయన చచ్చేటప్పుడు కూడా ఆమె మాకేం చెప్పలేదు, ఆయన హార్ట్ అటాక్ వచ్చింది అన్నది. కానీ 9-9:30కి అట్లా హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఆమె ఇంట్లోకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. దోస్తులని ఆ అబ్బాయిలను పిలిపించుకొని అట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అట్లా చేసింది. రాత్రి 1:30కి వాళ్ళ ఇంట్లోకి చెప్పింది ఆమె. ఇంట్లోకి చెప్పినాక మొత్తం అయిపోయినాక గాంధీకి అక్కడంతా అయిపోయినాక అప్పుడు ఆమె ఇన్ఫర్మేషన్ తల్లికి తమ్ముడికి అప్పుడు ఇచ్చింది. చెప్పలేదు, 1:30కి చెప్పింది మాకు. లాస్ట్కి ఆమె ఎట్లా తెచ్చిందో అంత పెద్ద మనిషి కింద పడిపోతే ఆడదైనా అసలు ఎవరికైనా కన్నులకు చేస్తుంది, కన్నులకు చేయకుండా ఎవరికో ఫోన్ చేసింది. డైరెక్ట్గా హాస్పిటల్కి ఇక్కడ చిన్న గాంధీలో ఉంటే చిన్న గాంధీకి అని మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రి అక్కడికి వచ్చే వరకే చనిపోయాడు. మళ్ళీ వాళ్ళు అంతా ఆమెనే చెప్పింది. ఇది కూడా వీళ్ళకి తెలియదు, చిన్న గాంధీకి తీసుకుపోయింది తెలియదు, ఏది తెలియదు. వీళ్ళకి అక్కడ గాంధీకి తీసుకుపోయినాకనే వీళ్ళకి తెలిసింది ఆ నైట్ లో. అప్పుడు సరే సరే. ఇప్పుడు ఆమె పేరు ఏం పేరు? భార్య పేరు ఆమ్లా. లవ్ మ్యారేజ్ అవ్వలేదు? లవ్ మ్యారేజ్ 8 months 9 months 8 to 9 months అవుతుంది. అవి చేసుకొని ఏం పెళ్లి చేసుకున్నావు కానీ 3 నెలలు 2 నెలలు కూడా సంతోషంగా లేడు. ఒక్కటే లొల్లీలు.